నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటేరియట్‌కి సంబంధించిన బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క బంగ్లాస్ సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, ప్రస్తుతం మీరు నా వెనకాల చూస్తున్నారు కదా! ఇదేనండి ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటేరియట్‌కి సంబంధించిన 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్ అయితే ఈ ప్లేస్‌లో అయితే జరుగుతుంది. ఈ రోడ్ అంతా చూడొచ్చు. అటు సైడ్ వెళ్తే ఏమో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్కి వెళ్తాము. ఇటు సైడ్ ఏమో దాని పక్కనే మనకు ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా చూడండి గత 3 మంత్స్ జరిగిన వర్క్స్ అండి ఇది. రోడ్డుకి సంబంధించి కానీ అలాగే రెండు వైపులా డ్రైనేజ్ సంబంధించింతో పాటు మిడిల్లో వేస్టేజ్ వాటర్కి సంబంధించిన వర్క్స్ అలాగే అండర్ గ్రౌండ్ పైప్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకా మట్టి అవన్నీ కూడా తోలుకొని ఇంకో రోడ్ అయితే వేసుకుంటారనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది జంక్షన్ వస్తుంది. ఏంటంటే మనకి ఇటు సైడ్ నుంచి వచ్చే పవర్ లైన్స్ అలాగే ఇటు సైడ్ నుంచి మొత్తం 3 లైన్లు పవర్ లైన్స్ ఇక్కడైతే కలవడం జరుగుతుంది. ప్రతి 500 మీటర్స్కి అయితే ఈ విధంగా జంక్షన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా జంక్షన్స్ దగ్గర అయితే వర్క్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా ఇటు సైడ్ చుట్టూ కూడా ఈ యొక్క టవర్ చుట్టూ కూడా కంప్లీట్ చేసేసుకున్నారండి ఆల్మోస్ట్ ఆల్. ఇంకేంటంటే ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకొని ఇంకా రోడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎంత వర్క్ జరిగిందంటే గత 4 మంత్స్ నుంచి ఈ యొక్క బంగ్లాస్ దగ్గర అయితే అసలు ఊహించిన విధంగా అయితే చాలా అంటే చాలా అప్డేట్ అయిపోయింది. ఎందుకంటే ఈ బంగ్లా ఇప్పుడు చూస్తున్నారు ఇది మొదటి బంగ్లా. ఇది అప్పుడు జస్ట్ 4 మంత్స్ బ్యాక్ మనకు పిల్లర్స్ అయితే వర్క్ జరుగుతున్నాయి. పిల్లర్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేసి వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మీకు పాత వీడియోలు చూసుకుంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. మొదటి లైన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ అయితే తీసుకొని వచ్చినారు. అందులో మూడవ దానికి ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ బ్యాకే బిల్డింగ్ అనేది కంప్లీట్ చేసేస్తారనమాట. ఎందుకంటే డిజైన్లో కంప్లీట్ చేసేది పెట్టుకున్నారు. ఆ విధంగా అయితే ఏదైనా ఆ డిజైన్లు ఏమన్నా మళ్ళీ మార్పులు చేసుకోవడానికైతే సో ఇప్పుడు అదే విధంగా అయితే రాబోతుంది టవర్స్ అన్నీ కూడా. వాళ్ళకి సంబంధించి అంతా కూడా షెల్టర్స్ అండి. దాదాపుగా కొన్ని వందల మంది అయితే ఈ యొక్క బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. కేఎంవి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించి అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. గత 4 మంత్స్ నుంచి కూడా ఈ యొక్క బంగ్లా సంబంధించిన ఫ్రంట్ సైడ్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అయితే వెళ్ళి చూద్దాము. అంటే మొదటి లైన్ మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూడొచ్చండి. ఇదేంటంటే సెక్యూరిటీ కోసం అనమాట రూము. ఇక్కడ గేట్ ఎంట్రీ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇది సెక్యూరిటీ కోసం రూము. అలాగే ప్రతి బంగ్లా దగ్గర కూడా మనకేంటంటే ఒక సెక్యూరిటీకి మళ్ళీ అక్కడ 3 ఫ్లోర్ల రూమ్ అయితే వస్తుందనమాట. అంటే 3 రూమ్స్ అయితే వస్తుంది చూడొచ్చు. ఎవరైనా వచ్చినా గెస్ట్లు అయినా కూడా సెక్యూరిటీ ఉండడానికి అనుకుంటాను ఇవన్నీ కూడా. 3 రూములు ఇదైతే మధ్యలో వాష్రూమ్ అనుకుంటాను. సో ఈ బంగ్లా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. లోపల అసలు వర్క్స్ ఇంటర్నల్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది. అన్నీ కూడా మొదటి 2 లైన్లు అయితే ఫినిషింగ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇది ఒక బంగ్లా అండి. బంగ్లా చూసుకున్నట్లయితే మొత్తం కూడా ప్రస్తుతం కింద టైల్స్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే మొత్తం కూడా G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. కిందంతా కూడా ఫ్లోర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు రీసెంట్గానే. చూడొచ్చు. ఇది లిఫ్ట్కి సంబంధించి అనుకుంటానండి. ఇది లిఫ్ట్కి సంబంధించి వర్క్ ఇది చేసుకోవాలి. చూడొచ్చు ఇది లిఫ్ట్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఒక రూమ్ అయితే వస్తుంది. కూడా డోర్స్ ఇన్స్టాలేషన్ కానీ ఇక పవర్కి సంబంధించి చూడండి పైన కూడా వర్క్స్ జరుగుతున్నాయి. వాష్రూమ్ ఇది. డోర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. విండోస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. పవర్కి సంబంధించి మొదటి ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఇది మొదటి ఫ్లోర్ కూడా కింద ఫ్లోర్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్లోర్ వర్క్స్ ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్. డోర్స్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. విండోస్ ఇది ఒక రూము. సో ఇక్కడ మనకు బాల్కనీ టైప్ వస్తుంది. ఇంకా ప్రస్తుతం పవర్కి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఆ పైప్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇక్కడ లిఫ్ట్ అయితే వస్తుంది. కింద చూపించాను కదా. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వర్క్ చేసుకుంటాను. టైల్స్ అయితే వేసుకుంటారు. అవన్నీ కూడా మెటీరియల్ అన్నీ తీసుకొని వచ్చి అయితే పెట్టడం జరిగింది ఇక్కడ.
చాలా ఫాస్ట్‌గా చేసుకుంటూ వచ్చారండి ఈ యొక్క బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అయితే. ఇదివరకు అప్పుడు జస్ట్ నేను ఒక 4 మంత్స్ బ్యాక్ వీడియో జస్ట్ అప్పుడే ఇక్కడ పిల్లర్స్ అయితే వేస్తున్నారనమాట. ఫైల్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. లోపల చూడండి. ఇది కిచెన్ అనుకుంటానండి. మ్యాక్సిమం ఈ బంగ్లాకి అయితే ఫ్లోర్ వర్క్స్ అయితే కంప్లీట్ మ్యాక్సిమం ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ప్రస్తుతం పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఈ గోడ కూడా నిర్మించేసుకున్నారనమాట. మొత్తం సిమెంట్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకోమన్నారు. దీనిపై నుంచి అయితే మనం పైకైతే వెళ్ళొచ్చు. మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళొచ్చు అనమాట టెర్రస్ మీదకి. అది బ్యాక్ సైడ్ ఉన్న బంగ్లా అండి. దీన్ని కూడా సేమ్ ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇది కానీ దీనికి కానీ మొదటి 3 లైన్లు చూడొచ్చు మీరు. ఒకే స్టేటస్కి అయితే రాబోతుంది. చూడొచ్చు మీరు కూడా. మొదటి 3 లైన్లకి అయితే ఫినిషింగ్ అయితే తీసుకొని వస్తున్నారు. అందులో కొన్ని బంగ్లాస్ ఫస్ట్‌గా ఇంతకుముందు ఒక 5 మంత్స్ బ్యాక్ ఒక బంగ్లా అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారనమాట. ఎందుకంటే డిజైన్ కోసం సేమ్ ఆ విధంగా అయితే ఉంటుంది. పైకైతే వచ్చామండి. ఇది టెర్రస్ అనమాట. చూడొచ్చు. దీని పక్కనే ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్ అంతా ఒకే లైన్లో ఉంటుందండి. N11, N12 రోడ్ మధ్యలోనే ఉంటుంది. ఇది ట్యాంక్ అనుకుంటాను. అదొక బంగ్లా వర్క్స్. అదొక బంగ్లా. ఇంకా అన్నీ కూడా చూడండి పెయింటింగ్ వర్క్స్తో పాటు ఫినిషింగ్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంకా ఇంకొక 6 to 7 మంత్స్కి అంతా ఒక రూపం అయితే వచ్చేస్తుంది ఈ యొక్క టవర్కి సంబంధించి అయితే. అదేంటంటే పరేడ్ గ్రౌండ్. ఇదంతా కూడా చూడండి. ఇక్కడ వర్క్ చేసే కార్మికులు వీళ్ళందరూ కూడా కేఎంయు అనే కంపెనీ వాళ్ళకి సంబంధించిన కార్మికులకి షెల్టర్స్ అవన్నీ కూడా వర్క్ చేసే వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే అమరావతిలో జరిగే ప్రతి ప్రాజెక్ట్ దగ్గర పక్కనే వాళ్ళకి ఆ యొక్క కార్మికులకి సంబంధించిన ఇల్లులు అవన్నీ కూడా కట్టించేస్తున్నారండి టెంపరీగా. జస్ట్ అక్కడి నుంచి వాకబుల్ అనమాట. 100 మీటర్స్ 50 మీటర్స్ దూరంలోనే వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ కూడా కట్టిస్తే ఇంకా వర్క్ అనేది ఎక్కడ స్లో అవ్వకుండా ఆ విధంగా అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. బంగ్లాస్ కూడా చూడొచ్చు. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే బంగ్లా వర్క్స్ ఉన్నామో అదే బంగ్లా వర్క్స్ అందులో కూడా ఉన్నాయి. అంటే మొదటి లైన్ మొత్తం కూడా ఒకే స్టేజ్లో ఉంది. రెండో లైన్లో ఏంటంటే ఇప్పుడు ఫినిషింగ్ స్టార్ట్ చేసుకొని కూడా ఇంటర్నల్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క బంగ్లాస్ సంబంధించిన విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇవి గనుక కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోండి. దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. మళ్ళీ యువతల వైపు ఏమో మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అయితే ఉంటుంది. అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ సెక్టర్ అంతా కూడా మనకు ఏదైతే ఈ యొక్క కోర్ క్యాపిటల్ ఏరియా ఉంటుందో N11, N10 రోడ్డు మిడిల్‌లోనే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం చూడండి ఈ యొక్క బంగ్లాస్‌కి ఏ విధంగా ఉన్నాయో. ఇదండి చూసారు కదా! ప్రస్తుతం ఈ యొక్క బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.